భూతద్దం భాస్కర్ నారాయణ. ఈ సినిమా పేరు నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న చాలా మందికి తెలియకపోవచ్చు, బట్ ట్రైలర్ చూసిన వాళ్ళకి మాత్రం ఇది ఒక ఇంట్రెస్టింగ్ డిటెక్టివ్ మూవీ అని అయితే అనుకుని ఉంటారు. అఫ్ కోర్స్ ఈ మూవీ చూసినప్పుడు నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. బట్ కానీ ఈ మూవీ డైరెక్టర్ పురుషోత్తం రాజ్ గారికి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. అన్న, అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మేము ఎప్పుడు చూడడం కొత్త కాన్సెప్ట్ నిచ్చో, కొత్త ఎక్స్పీరియన్స్ నిచ్చో, కొత్త క్యారెక్టర్స్ నిచ్చో, కొత్త టెక్నీషియన్స్ నిచ్చో, కానీ ఎందుకన్నా సినిమాని ఎలా తీసావు? అసలు ఫస్ట్ హాఫ్ అంతా అండి డిటెక్టివ్ మూవీ అనుకున్నప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? ఆ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ ని కానీ అవి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. కానీ ఫస్ట్ హాఫ్ అంతా మీకు ఆ ఇన్వెస్టిగేషన్ థ్రిల్ పిచ్చరైడ్ అనిపిస్తుంది. దానికన్నా మీరు అంటే ఇన్వెస్టిగేషన్ థ్రిల్ అంటే ఏంటి? ఇప్పుడు మనం సీన్ చూస్తున్నప్పుడు ఆ ఇంట్రూడింగ్ గా అనిపించాలి మనకి ఆ ఇన్వెస్టిగేషన్. అంతేగాని ఓకే వచ్చాడు చేసాడు వెళ్ళిపోవడం కాదు. క్యారెక్టర్ బిల్డప్ గురించి మాట్లాడలేదు కానీ సీన్ గురించి స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నాం. చాలా సీన్స్ మనకి పిచ్చరైడ్ గా అనిపిస్తాయి. ఓపెనింగ్ చాలా బాగుంటుంది, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చాలా బాగుంటుంది. భూతద్దం భాస్కర్ నారాయణ క్యారెక్టర్ ని చాలా బాగా రాసుకున్నారు. అంటే డిటెక్టివ్ మూవీస్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, కొంచెం సీరియస్ గా ఉండాలి అలా ఉండాలని చెప్పి. బట్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ టైప్ అంత కామెడీ కాకపోయినా దీన్ని చాలా యూనిక్ గా రాసుకున్నారు. ఆ యూనిక్నెస్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ కానీ ఇన్వెస్టిగేషన్ సీన్ సరిగ్గా లేకపోవడం ఫస్ట్ హాఫ్ లో పెద్ద మైనస్. నాకు చాలా లాగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్. బట్ వాళ్ళు తీసుకున్న పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ పాయింట్ ని హుక్ చేశారు కానీ ఇన్వెస్టిగేషన్ తో సరిగ్గా తీసుకురావాలి. అందుకని చెప్పి నాకు పెచ్చరైడ్ అనిపించింది. ఇంకా ఇంటర్వెల్ దగ్గరికి వచ్చిన తర్వాత సర్లే ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదో బాగుంది, బాగా కనిపెట్టాడు అని అనుకున్నాను. బట్ చెప్తున్నా సెకండ్ హాఫ్ కొత్త ర్యాంప్, కే ర్యాంప్ అంతే. ఎందుకంటే అసలు ఆ పాయింట్ ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాబోయ్ అనిపించింది. నేను ఎప్పుడు అసలు ఇలాంటి కాన్సెప్ట్ తెలుసుకోలేదు, వినలేదు. అసలు నేను చిన్నప్పుడు స్కూల్లో కానీ ఫ్రెండ్స్ చెప్పడం కానీ ఇంట్లో చెప్పడం ఎప్పుడు వినలేదు ఇలాంటి కాన్సెప్ట్ ని. అంటే మిస్టిక్ ఎలిమెంట్స్ ని, డివోషనల్ ఎలిమెంట్స్ ని, ఇన్వెస్టిగేషన్ ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసి సెకండ్ హాఫ్ నాన్ స్టాప్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ ని మనకు తీసుకొచ్చారు. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అంటే మధ్యలో కొంచెం సీన్లు ఉంటాయి అటు ఇటుగా ఉండేవి, లైట్ ఆ పక్కన పెట్టేస్తే సెకండ్ హాఫ్ అంతా చాలా బాగుంది. ఈ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు నాకు అనిపించిన పిచ్చ లైట్ సెకండ్ హాఫ్ తో కాంపెన్సేట్ చేసాడు. అందుకని చెప్పి ఈ మూవీ నాకు నచ్చిందన్న. అంటే టెక్నికల్ వాల్యూస్ పరంగా, పర్ఫార్మెన్సెస్ పరంగా చూసుకున్నా, శ్రీచరణ్ పాక్రా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకున్నా, మనకి ఒక ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఏవైతే ఉంటాయో ఈ మూడ్ని చాలా బాగా సెట్ చేశారు. అండ్ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన వీళ్ళ బడ్జెట్. వీళ్ళేమి టాప్ బడ్జెట్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ చేయలేదు, చాలా బేసిక్ గా మినిమం బడ్జెట్ తో తీశారు. బట్ ఆ మినిమం బడ్జెట్ తో తీసినా గానీ మనకి ఆ ఫ్లాస్ కనిపించకుండా చాలా బాగా జాగ్రత్త పడ్డారు. అంటే టెక్నికల్ క్రాఫ్ట్స్ అని కలిసినప్పుడు ఆ సీన్ ని కానీ ఆ విజువల్స్ ని కానీ చాలా బాగా ఎన్హాన్స్ చేసాయి. అండ్ అలాగే అసలు భస్మాసురుడు అనే కాన్సెప్ట్ ఉంటుందండి, ఈ మూవీ అంతా దాని మీద బేస్ అయి ఉంటుంది. అసలు ఆ కాన్సెప్ట్ ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన విధానం కానీ, ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ, ఒక సీన్ అయితే ఉంటుంది మొత్తం దాని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తాళపత్ర గ్రంథంలా ఉంటుంది ఒకటి, ఆ సీన్ అయితే పిచ్చికి పోద్ది అసలు. అండ్ దానికి శ్రీచరణ్ పాక్రా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్. బట్ కానీ ఎంగేజింగ్ గా లేకపోవడం మూవీ అనేది ఒక పెద్ద మైనస్ అండి దీనికి. ఫస్ట్ హాఫ్ గనక మంచిగా ఎంగేజింగ్ గా ఉండి, మంచి డిటెక్టివ్ సీన్స్ గనక ఉండి, ఇంకా బాగా వర్కౌట్ అయి ఉంటే ఈ మూవీ ఎక్కడికో వెళ్ళిపోయేది. ఈ పాటికి అసలు అది ఇంటర్నెట్ ట్రెండ్ అయిపోయేది. కానీ ఇది ఒక జస్ట్ ఎంగేజింగ్ యావరేజ్ వాచ్ లాగా అనిపిస్తుంది ఈ వీకెండ్ కి. బట్ పర్ఫార్మెన్సెస్ చూసుకున్నా, మిగతావన్నీ చూసుకున్నా ఇట్స్ ఆల్ ఫైన్. బట్ కానీ ఈ వీకెండ్ కనుక మీరు ఒక కొత్త కాన్సెప్ట్ ని కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఏమన్నా అనుకున్నారంటే మాత్రం డెఫినెట్లీ భూతద్దం భాస్కర్ రావు విల్ బీ యువర్ చాయిస్. అండ్ ఇది గైస్ నా ఒపీనియన్. మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది కదా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆపరేషన్ వాలంటైన్ రివ్యూ కూడా రాబోతుంది. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.